మూడు రోజుల వరుస నష్టాల నుంచి బయటపడి నిన్న లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్ మళ్లీ బేర్మన్నాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 769 పాయింట్ల నష్టంతో 81,538 వద్ద స్థిరపడగా నిఫ్టీ 241 పాయింట్ల నష్టంతో 25,048 వద్ద ముగిసింది. ఒక్కరోజే 6 లక్షల కోట్ల విలువైన మదుపర్ల సంపద ఆవిరయ్యింది. డాలర్తో రూపాయి మారకం విలువ 91.99 వద్ద మరోసారి ఆల్ టైమ్ కనిష్టానికి చేరింది. సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో అదానీ పోర్ట్స్, ఎటర్నల్, ఇండిగో, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్స్ ప్రధానంగా నష్టపోయాయి. హిందుస్థాన్ యూనిలివర్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ షేర్స్ లాభపడ్డాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటూ ఉండటం మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు అమెరికా, యూరోప్ల మధ్య వాణిజ్య సుంకాల విషయంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూ ఉండటం ఇన్వెస్టర్స్లో ఆందోళన రేకెత్తిస్తోంది. దీనికి తోడు సిప్లా, ఇండిగో వంటి దిగ్గజ కంపెనీలు త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచాయి, మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి.